హ్మ్. వంట టయాలు అయిపోయినాయి కదా, అందరూ కూడా అందులో వాళ్ళు సండే కదా, సండే స్పెషల్స్ ఏంటో చాలామంది వండుకునే ఉంటారు. సండే అనేటప్పటికి వీక్ అంతా ఉన్న కూరగాయలు తిని హడావిడి పప్పులు, ఏదో చిన్న చిన్న ఫ్రైలు, ఆలు ఫ్రైలు అవి పెట్టేసి క్యారేజ్లో పెట్టేస్తారు పిల్లలకు కూడా. సండే వచ్చినప్పుడు పిల్లలు కూడా అడుగుతున్నారు, మమ్మీ ఇవాళ చికెన్ చేస్తావా, ఇవాళ మటన్ చేస్తావా, బిర్యానీ చేస్తావా అని అడుగుతున్నారు. అంటే ఆ పిల్లలు కూడా నాన్ వెజ్కి ఎక్కువ ఎడిట్ అయిపోయారు పెద్దవాళ్ళు కూడా. వాళ్ళ కోసం వండాం కదా అని తినేయడం, మళ్ళీ ఇది ఇంకా కంటిన్యూ అయిపోతుంది. కాబట్టి అందరికీ ఊబకాయ ఒళ్ళులు వచ్చేస్తున్నాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఒళ్ళు అనేది తగ్గడం అనేది చాలా కష్టం అండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంత యోగా చేస్తే, ఎంత వర్కౌట్లు చేసినా, ఎంత వాకింగ్ చేసినా సరే వచ్చిన ఒళ్ళు అయితే చాలా మటుకు తగ్గదు. మనం జస్ట్ కప్పు టీ తాగుతాం కదా, కప్పు టీలో 5000 క్యాలరీస్ ఉంటాయి. లేకపోతే ఎన్ని ఎంత 5 కిలోమీటర్లు నడిస్తేనే కానీ ఆ క్యాలరీస్ కరగవు అని అంటున్నారు. అంత దూరం మనం ఎక్కడ నడుస్తామండి. టీ తాగిన తర్వాత అమ్మాయి అని చెప్పి కూర్చుంటాం, మళ్ళీ టిఫిన్ వేస్తాం కడుపులో, మళ్ళీ కొద్దిగా ఎటు తిరిగి ఇటు తిరిగి ఏమైనా ఉంటే తినబండారు అవి వేస్తాం, మళ్ళీ కాసేపు నాకు ఏ ఫ్రూట్ దొరికితే అదే ఇస్తాం, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పొట్ట ఫుల్గా తినేస్తాం, కొంచెం గ్యాప్ కూడా ఏమో ఎక్కడ వరకు తినేస్తాం. ఇక్కడ వరకు తింటే ఇక వాటర్ ఎక్కడ పడతాయి, అరుగుదల అలా ఉంటుంది, తేపులు అలా ఉంటాయి, గ్యాస్ ట్రబుల్ నాకు ఏమవుతుంది కదా. అంటే నువ్వు తింటున్నావేమో అలాగా మేము అలా తింటలేదు